బాగున్నారా? అందరు ఈసారి వేస్తున్నారా తెలుగుదేశానికి? పక్కా. మధు గారని మీకు బాగా ఇంకా గోల్డ్ విపరీతంగా కొంటారు తెలుగుదేశం వస్తే ఇక్కడికి. వీళ్ళు వేస్తే ఎన్నింటికి వెళ్తారు? జాగ్రత్త. ఓకేనా? ఓకేనా? సరే మీ ఫ్రెండ్స్ మంగళగిరి అనేది వారు రావడం మీ అదృష్టం. ఎందుకంటే ఆయన మళ్ళీ మళ్ళీ గెలవాలని కసితో వర్క్ చేయబోతున్నారు. ఈ ప్రాంతాన్ని మీరు చూడనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మీరు అద్భుతమైన మెజారిటీని గెలుపుతుంది. సరేనా? మీ అదృష్టం ఆయన ఉండటం. మీరే కాదమ్మా, మీ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఉంటారు కదా, అందరికీ షేర్ చేసుకోవటం, చెప్పడం, ఒకటి మెజారిటీతో గెలవాలి. నేను చెప్పేదానికన్నా కూడా మీ జీవితం ఏ విధంగా 2014-19 మధ్య ఉంది, ఈరోజు ఎలా ఉంది చూస్తూ ఉన్నాను. ఇవి ఎంటీగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉండుంటే ఇవన్నీ ఫుల్ అయిపోయి ఉండే అనేది నేను అనుకుంటున్నా. మీకే తెలిసి ఉంటుంది కదా, బిజినెస్ చాలా పడిపోయి ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఆదాయం పెరిగితే మీరు బాగుంటారు. మీరు ఈ వర్క్ చేసే వాళ్ళందరికీ శాలరీలు ఎక్కువ ఇవ్వగలుగుతారు, వాళ్ళు బాగుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పండి. సరేనా? తప్పనిసరిగా మీరందరూ అఖండ మెజారిటీ తోటి లోకేష్ గారిని గెలిపించాలి. ఎందుకంటే మీరు అదృష్టవంతులు. ఈ నియోజకవర్గానికి లోకేష్ గారు ఎంచుకోవడం అనేది అదృష్టవంతులు. ఆయన 40 సంవత్సరాలు ఇక్కడ ఉండటం కోసం ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. పక్కా ప్రణాళికతో ఉన్నారు. చాలా ఐడియాలు ఉన్నాయి, నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడు మీరు మంగళగిరి చరిత్ర లేనటువంటి అభివృద్ధి నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లోనే మీకు కనపడిపోతూ ఉంది. రోడ్లు కానీ, డ్రైనేజ్ చూసింటారు. చూసాను సార్, చాలా బాగా హార్ట్ టచింగ్గా ఉంది సార్. థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే మేము మెజార్టీతో గెలుస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీరే కాదు, 10 మందిని పని చేసే వాళ్ళందరినీ మీరు మార్చాలి. సరేనమ్మా? చూడండి, మీరే చూస్తారు. అవుతుంది. రాజధాని మొత్తం మీద నేను వెళ్ళేవాడిని, రావాల్సిన అవసరం నమ్మకం ఉంది. ఎందుకు రావాలి? నాకేం అవసరం? పోయినసారి చేసినటువంటి చిన్న పొరపాటుని బాగా బాధపడుతున్నారు. ఈసారి మాత్రం విపరీత అఖండ మెజారిటీతో గెలిపించబోతున్నారు. క్లియర్గా తెలుస్తూ ఉంది. నేను ఇక్కడ 5 షాపుల్లో మాట్లాడితేనే అందులో 2-3 షాపులు వాళ్ళు ఇంతకుముందు వైసీపీకి వేసిన వాళ్ళు కూడా వాళ్ళు అంటే వాళ్ళ ఫేస్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది వాళ్ళు పడ్డ బాధలు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? మాకు కనిపించేది వాళ్ళ ఫేస్లో కనిపించేది. చాలా వెనక్కి వెళ్ళాం సార్. 5 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు వెళ్ళారు. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం సార్. 50 ఏళ్ళు వెనక్కిపోయారు. ఎన్నారయ్యా? అయితే మీరు చాలా తెలివైన ఐడియా ఉంటారు. నేను మీకు చెప్పాల్సింది ఏం లేదు. మీకు తెలుసు అంతా ఏం జరుగుతుందనేది తెలుసు కదా. మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మీరు 10 మందికి చెప్పాలి. మీరు వేస్తారని నాకు తెలుసు. మీ దగ్గర ఉన్న 10-20 మందిని చేత వేయించుకోవాలి. చెయ్యి కలిస్తేనే. అక్కడి నుంచి ఓటు పంపించడానికి ఏమన్నా అవకాశం ఉందా అని చెప్పి అడుగుదామని. అది ఎలక్షన్ కమిషన్ తోటి చూడాలి. చూద్దాం. మీరు మర్చిపోతే మిమ్మల్ని ఆడు మర్చిపోతారు. దాంట్లో కూడా అంతే కదా, ఎక్కడైనా అంతే. మంగళగిరి షరాబ్ బజార్లో తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆ ప్రాంత వాసుల స్పందనలు విన్నారుగా.
తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరి నగరంలోని షరాబ్ బజార్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసానికి స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం షరాబ్ బజార్లోని స్వర్ణకారులు, వర్తక వ్యాపారులను కలిసి డాక్టర్ పెమ్మసాని ఓట్లు అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన తనకు మీ అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయా సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పార్టీ నేతలు గుత్తికొండ ధనంజయరావు, కాంట్రు శ్రీనివాసరావు, వింజమూరి ఆశాబాల, దామర్ల రాజు, గోవడ దుర్గారావు, షేక్ రియాజ్, జనసేన నాయకులు మునగపాటి వెంకట మారుతీరావు, బేతపూడి విజయశేఖర్, షేక్ ఖైరుల్లా, తిరుమలశెట్టి కొండలరావు, బీజేపీ నేతలు పంచుమర్తి ప్రసాద్, జగ్గారపు శ్రీనివాసరావు, కాంట్రు భానుకిషోర్, తుల్లిమిల్లి శ్రీనివాసరావు, కోవిలకారు రాకేష్, మొండి వీరబాబు, కొక్కిరాల యశోదకృష్ణ, మునగాల నాగేశ్వరరావు, అలాగే స్వర్ణకార సంఘ నేతలు జగ్గారపు రాము, మండ్రు రాము, గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, పడవల మహేష్, కందుల నాగార్జున, ఆకురాతి నాగేంద్రం తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వర్ణకార ముఖ్యులు అవ్వారు సత్యకృపాల్ డాంగే, జొన్నాదుల లక్ష్మీ పెరుమాళ్లరావు తదితర ప్రముఖులను కలిసి వారి సూచనలను, అభిప్రాయాలను డాక్టర్ పెమ్మసాని నోట్ చేసుకున్నారు. త్వరలోనే ఆయా సమస్యలకు పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు లోకేష్ గారు ఆల్రెడీ 3-4 టైమ్స్ ఇక్కడికి వచ్చి మన సమస్యలన్నీ విని ప్రతిపక్షంలో ఉన్నా కూడా దాని మీద ఒక పూర్తి అవగాహన తెచ్చుకొని ఎన్నో సమస్యలు పరిష్కరించారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేషన్ కానీ, సపరేట్గా వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, లేకపోతే ఇన్నోవేటివ్గా గోల్డ్ క్లస్టర్స్ కానీ ఇలాంటివి కూడా చాలా ప్రామిస్ చేశారు. అవి రేపు అధికారంలోకి రాగానే మొదటి 1 to 2 ఇయర్స్లోనే చేస్తాం. కాకుండా ఇక్కడ చాలా అంటే లోకేష్ గారు ఇవన్నీ చదవడానికి కూడా చాలా టైం పడుతుంది, ఎన్ని చేశారు అనే దానికి. బట్ ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది. ఈ రోజున ఎక్కడికి పోయినా పక్క టీడీపీకి దాదాపు 15,000 నుంచి 16,000 మంది స్వర్ణకారులు ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఏకతాటిగా సపోర్ట్ చేసే విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే. సో లోకేష్ గారు అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నారు అనే దానికి యాక్చువల్గా నేను ఈరోజు కళ్ళారా చూశాను. అది ఒకటి నేను చెప్పాలనుకున్నది. రెండోది, ఇక్కడ ప్రెస్లో వచ్చిన 2 ఇష్యూస్ కూడా మాట్లాడదాం అనుకున్నాను. నిన్న బ్రాహ్మణుడిని అంటే అర్చకులని గుళ్ళోకి వెళ్ళి చంపు దెబ్బ కొట్టారంట వైసీపీ నాయకులు. ఏంటంటే ఎందుకు అంటే పాపం వాళ్ళు జీవం కూడా హాని చేయని వ్యక్తులు. సమాజం గురించి, సమాజంలో మంచి ఉండాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థకి ఈ రోజున నమ్మకం పోయినటువంటి పరిస్థితి. కేవలం సాధారణ ప్రజలందరూ దేవుడి మీద ఒక నమ్మకంతో ఉంటారు. అంటే తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడనేటువంటి అలాంటి ధర్మాన్ని కాపాడుతూ చాలని జీతాలతో బ్రాహ్మణులు ఈ విధంగా చేస్తామంటే అసలు వారి మీద చెయ్యి వేసుకోవాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చిందో ఆ వ్యక్తికని నాకు అర్థం కావట్లేదు. మనం ఎటుపోతున్నాం ఈ సమాజంలో. రెండోది, ఇవాళ ముస్లిం మహిళని చెప్పుతో కొట్టారంట. అంటే ఒక మహిళని, అది మైనారిటీ మనిషిని చెప్పుతో కొట్టడం రంజాన్ మాసంలో. ఇది పరిస్థితి మన రాష్ట్రం. మీరు ఏ విధమైనటువంటి ఇది ఇస్తున్నారు ప్రజలకి. కాబట్టి ఇంకొక 40 రోజుల్లో అధికారం మారబోతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఈ పార్టీకి ఆ పనులు చేసిన ఇద్దరిని కూడా చీల్చి చెండాడేవారు. మరి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఏదేమైనా మేము వచ్చిన వెంటనే వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వీళ్ళకి న్యాయం చేసే పని మేము చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ చేనేత కుటుంబాలను కూడా చూస్తే ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యలు. రాయలసీమలో
కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలో ఒంటిమిట్ట ప్రాంతంలో వారి భూమిని కాజేయటంతో మనస్తాపం చెంది ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారంటే, ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నారంటే అది ఎంత కష్టమైన పని అయితే, అది ముగ్గురు వ్యక్తులు పూర్తి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అంటే ఇక వారికి జీవితం మీద కానీ ఈ సమాజం పట్ల కానీ ఎటువంటి హోప్ లేని సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి విపరీతమైనవి జరుగుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చూస్తే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారు. మరి నీ సొంత జిల్లాలో ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏ విధంగా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మీ నాయకులు ఇది? యథా రాజా తదా నాయక అనే విధంగా మీరు ఏ విధమైనటువంటి భావజాలంతో ఉన్నారో మీ నాయకులు కూడా అలాంటి భావజాలంతోనే ఉన్నారు అనేది ఇదొక ఉదాహరణ. 2014-19 మధ్య ఇలాంటివి ఎప్పుడన్నా ఒక్కసారన్నా జరిగినాయి ఎక్కడన్నా? సో ఇది పరిస్థితి, దురదృష్టకరం. ఇంజనీరింగ్ నుంచి చదువుకొని దాదాపు 1,00,000 మంది బయటకు వస్తున్నారు. అసలు ఎన్ని ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఒక్కడంటే ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? ఒక్కటి. ఈరోజు చదువుకున్న వాళ్ళంతా రైతు కూలీలుగా వెళ్తా ఉన్నారు. ఏమి చేయాలో తెలియక ఆటోలు నడుపుకుంటా ఉన్నారు. ఆటోలు నడుపుకునే వాళ్ళకు కూడా కాంపిటీషన్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి చాలని ఆదాయం. అత్యధిక పర్సంటేజ్ ఓటింగ్ తెలుగుదేశానికి రేపు యువత నుంచి రాబోతుంది. నెక్స్ట్ సరే, మీరు ప్రచారం చేశారు కదా, ఏ అంశాలు గమనించారు? ఈ గోల్డ్ స్మిత్ సమస్యలు వీళ్ళ ఆదాయం 60% పడిపోయిందంట. 2014-19 మధ్య ఉన్న ఆదాయానికి ఈ రోజున 60% పడిపోయిందని చెప్తున్నారు. అంటే గత 1-2 సంవత్సరాల్లో అయితే కేవలం దానికి సరిపోతుందంట. కొంతమందికి అయితే అప్పులు చేసుకొని బతుకుతున్నారు. అదే దానికి సరిపోతుందంటే రెంట్, కరెంటు బిల్లు తప్పించి వాళ్ళకి ఏమీ మిగలటం లేదు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ ఎంత అంటే అంత పెరిగిపోయినాయి. మరి దానికి తగ్గట్టుగా ఆదాయం పెరగకపోగా 60% తగ్గితే మరి ఎలా బతుకుతారు వాళ్ళంతా? మీరేం హామీ ఇచ్చారు అంటే వాళ్ళ ఆదాయం పెంచడానికి? ఏమి ఆదాయం అంటే తెలుగుదేశం పార్టీ అంటే 2014-19 మధ్య వాళ్ళకి అంత ఆదాయం ఎందుకుంది అంటే ఈ ప్రాంతంలో డెవలప్ అవుతా ఉంటే ఇక్కడ ఎంతో మంది వచ్చి వెళ్ళేవాళ్ళు. క్యాపిటల్ కానీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. రేపు రాగానేమవుతుంది, ఆ పాజిటివ్ మూమెంటం ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఇక్కడ విపరీతంగా జనం వస్తారు. వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుంది కదా. అది ఫస్ట్. రెండోది, లోకేష్ గారు వీటన్నిటి మీద స్టడీ చేసి ఇండివిజువల్గా కూడా స్వర్ణకారులకి ఇక్కడ పార్కింగ్ సమస్యలు ఉన్నాయి, చిన్న గొంతులు, వీళ్ళందరికీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది లేకుండా ఒక షాపింగ్ కాంప్లెక్సెస్ కట్టడం కానీ, కొన్ని ప్రాంతాల్లో ఇంటర్మీడియట్గా పార్కింగ్ స్పాట్స్ కట్టడం కానీ చేసి ఆ ట్రాఫిక్ సమస్యలు తీర్చడం, షాపుల్ని కొంచెం కొత్త షాపులుగా చేయటం, కార్పొరేషన్ చేసి వాళ్ళకి ఏదన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి న్యాయం చేయటం, లేదా మైక్రో లోన్స్ ఇవ్వటం. ఎందుకంటే 15-16 వేల మంది ఉన్నారు. ఇది ఒక మెయిన్ ఇండస్ట్రీ ఇక్కడ. అలానే గోల్డ్ క్లస్టర్స్ లాగా చేయటం, ఇలా చాలా ప్రణాళికతో లోకేష్ గారు ఉన్నారు. నేను కూడా స్టడీ చేస్తా ఉన్నాను. మేము కూడా మీరు ఇంతకుముందు ఎప్పుడుగా ఉన్నటువంటి ఎంపీ ఎలా ఉంటాడో మీకు నేను చూసి సెన్సార్ బోర్డు ఎలానో పొలిటికల్ సెన్సార్ బోర్డు కూడా ఒకటి ఉండాలి అనేది పార్లమెంట్లో ఒకటి చేస్తున్నాను. మా స్వర్ణకారులు ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి ఉండాలి. ఎక్కడ పడితే నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడిన ఘనతరా నీ ఒంట్లో నరాలు దారాలు గజేస్తివా నీ రక్తము రంగుగా అద్దకమే అద్దితివా నీ గుండెను కండె